హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. సాధారణంగా సౌత్ మూవీస్ ఖచ్చితంగా నార్త్ మూవీస్ని డామినేట్ చేస్తున్నాయని ఇటీవలి కాలంలో చాలా చాలా ఎగ్జాంపుల్స్ వచ్చాయి. ఇటు ప్రభాస్ కావచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అండ్ మోరోవర్ అల్లు అర్జున్ కావచ్చు, ఇలా అలాగే అటు కన్నడ పరిశ్రమలో చూస్తే కనుక యాష్ మూవీస్ కావచ్చు, ఇలా దాదాపుగా సౌత్ సినిమాలన్నీ కూడా ఇంచుమించు నార్త్ను డామినేట్ చేసేస్తూ ఉన్నాయి. ఇక ఈ కోవలో చూసుకుంటే కనుక మలయాళ సినిమా కూడా ఎట్టి పరిస్థితుల్లో తాను ముందుంటానంటూ పరుగులు పెడుతూ ఉంది. అయితే తెలుగు సినిమాకి అవార్డు అంటే కూడా ఏమిటో తెలియని టైంలోనే దాదాపు నేషనల్ అవార్డ్స్ అన్నీ కొల్లగొట్టిన ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే మలయాళ చిత్ర పరిశ్రమ అని చెప్పక తప్పదు. ఉద్దండులైన డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు మాలీవుడ్ కీర్తి ప్రతిష్టల్ని చాలా వరకు కూడా చాలా హైట్స్కి తీసుకెళ్ళిపోయారు. అంటే రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాస్ తీసేటువంటి టాలీవుడ్కి భిన్నంగా మాలీవుడ్లో అవార్డుల సినిమాలు తీశారు వాళ్ళు. అయితే ఇప్పుడు సీన్ అంతా కూడా రివర్స్లో ఉంది. టాలీవుడ్తో పోలిస్తే చాలా వరకు కూడా అంటే ఒక రకంగా కలెక్షన్స్ పరంగా దేవుని దేశంలోనే మాలీవుడ్ కూడా చాలా చాలా వెనకబడి ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే దేవతలు నడయాడిన ప్రాంతం అంటారు కేరళని. మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. మరి టాలీవుడ్లో దిగ్గజ దర్శకులు పాన్ ఇండియన్ సినిమాకి బాటలు వేయడంతో దేశంలో ఉన్నటువంటి అన్ని చిత్ర పరిశ్రమలు కూడా ఇప్పుడు తలంచుకుంటున్నాయి. ఇటీవల టాలీవుడ్తో పాటు సౌత్ డామినేషన్ ఉత్తరాది పరిశ్రమపై అంటే నార్త్ ఇండస్ట్రీపై కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. దీనికి చాలా చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. పెరుగుతున్న సౌత్ డామినేషన్కి ఇప్పుడు మరో ప్రూఫ్ దొరికింది. అదేమిటో తెలుసా? ఇంతకాలం మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ దృశ్యం మూవీ గుర్తుంది కదా. అందులో మోహన్ లాల్ కేవలం తన మాతృభాషలో మాత్రమే నటించడం జరిగింది. మిగతా వాటిల్లో డబ్ చేశారు, రీమేక్ చేశారు. మరి ఇవే సినిమాల్ని హిందీలో తిప్పి తీసిన అజయ్ దేవగన్ మాతృక హీరో లాల్ కంటే కూడా ఎక్కువ పేరే కొట్టేశాడని చెప్పచ్చు. బాగా లాభాలను కూడా ఆర్జించాడు. ఇప్పుడు దృశ్యం 3 అయితే తాజాగా పిక్చరైజ్ చేస్తున్నారు. ఎప్పట్లానే మోహన్ లాల్ ఇందులో మెయిన్ క్యారెక్టర్గా ఉన్నారు, ఆయనే నడిపిస్తాడు. అయితే ఈ మూవీని మునుపట్ల రీమేక్తో పని లేకుండా స్ట్రైట్గా హిందీలో కూడా ద్విభాషా చిత్రంగా విడుదల చేయాలని లాల్ ప్లాన్ చేస్తున్నారట. అంటే 2 భాషల్లో కూడా రిలీజ్ చేస్తారు. మరి దృశ్యం 3ని అటు హిందీ ఇటు మలయాళంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడం చాలా చాలా ఆశ్చర్యపరుస్తుంది అందరినీ. మలయాళంలో 100 కోట్లు మినిమం, అలాగే హిందీలో 200 కోట్ల మినిమం వసూళ్లు లాగేయాలి అని లాల్ బిగ్ ప్లాన్ అట. మరి ఇటీవలే ఆయన ప్రధాన పాత్ర పోషించిన L2 ఎంపురాన్ గ్రాండ్ సక్సెస్ అయింది. పాన్ ఇండియాలో విమర్శకుల ప్రశంసలతో పాటు 300 కోట్ల వసూళ్లు కూడా సాధించింది ఈ లాల్ చిత్రం. మరి మోహన్ లాల్ నటనకైతే ప్రశంసలు కురిశాయని చెప్పాలి. నిజానికి ఎంపురాన్ మోహన్ లాల్ ఇమేజ్ని పాన్ ఇండియాలో మరింత స్ట్రాంగ్ చేసిందని కూడా చెప్పచ్చు. మరి ముఖ్యంగా చూస్తే నార్త్లో L2 ఎంపురాన్కి చాలా చాలా మంచి క్రేజ్ వచ్చింది, పేరు వచ్చింది, అలాగే కలెక్షన్స్ కూడా వచ్చాయి. అందుకే ఇప్పుడు తన బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ దృశ్యం నుంచి 3వ సినిమా హక్కుల్ని దేవగన్కి ఇచ్చేందుకు మోహన్ లాల్ చాలా అంటే అంతగా ఆసక్తిగా లేడని కూడా సమాచారం అందుతుంది. కానీ దీనికి ఇంకా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వెలువడాల్సి ఉంది. మరి 2013లో విడుదలైనటువంటి లాల్ నటించిన మలయాళ చిత్రం దృశ్యం 2015లో హిందీలో రీమేక్ అయింది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో కనిపించారు. నిషికాంత్ కామత్ దీనికి డైరెక్షన్ వహించారు. మరి దృశ్యం మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిందని చెప్పచ్చు. 2021లో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 విడుదలైంది. అండ్ హిందీ రీమేక్ కూడా చాలా పెద్ద సక్సెస్ అందుకుందని చెప్పచ్చు. కానీ థర్డ్ పార్ట్లో ఛాన్స్ అయితే దేవగన్కి ఇవ్వకూడదని మోహన్ లాల్ బృందం అయితే భావిస్తున్నట్లుగా ప్రస్తుతానికి కథనాలు వస్తున్నాయి. లాల్కి మున్ముందు కూడా ఈ ఐడెంటిటీ బాగా పెరగనుందని సమాచారం అందుతోస్తోంది. ఏది ఏమైనా కూడా సౌత్ డామినేషన్ దాదాపు అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా విపరీతంగా వస్తోందని మనకి ఈ సందర్భంగా తెలుస్తోంది.